వాడి పేరు గుర్తుంది బాబా. హలో అండి. సో ఇప్పుడు మీరు 2 minutes మాట్లాడకుండా ఒక 5 minutes కన్ఫర్మ్ గా మాట్లాడాలి మా కోసం. ముందే చెప్పేస్తున్నాను నేను మీకు. స్టేజ్ మీద మాట్లాడడానికి నాకు కొంచెం ఫియర్ అండి. అండ్ కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆదోనిలోనే షూట్ మన వాళ్ళే మంచి మాట్లాడేసేయండి. వినరండి ఓ ఆదోని ప్రజల్లారా, వినరండి ఓ ఆదోని మహా ప్రజల్లారా, గరివిడ్ లక్ష్మి జీవిత కథను, మా గరివిడ్ లక్ష్మి జీవిత కథను. మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 48వ చిత్రం గరివిడ్ లక్ష్మి ఈ గ్రాండ్ ఈవెంట్కి వచ్చిన ఆదోని ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే పార్థసారథి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మా ఈవెంట్కి వచ్చినందుకు క్లాప్తో స్టార్ట్ చేశారు సార్. ఇంత పెద్ద వైభవంగా జరుపుతున్న అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత అసలు నా ఫస్ట్ మూవీ ఇది. ఒక డెబ్యూ డైరెక్టర్కి ఒక ఫస్ట్ మూవీ అసలు ఇంత వైభవంగా ఓపెనింగ్ జరిగిందంటే అసలు నాకే అనుకుంటుంది, నాకు కలిగిన అదృష్టం ఇది. ఇది అందరికి కారణం చాలామంది ఉన్నారు. మెయిన్గా నా ఎక్కడో ఒక ఊరు, ఆ ఊర్లో దాగి ఉన్న ఒక కళ, ఆ కళను నమ్ముకున్న ఒక సామాన్యురాలి కథ. ఆ కథను నమ్మారు ఆయన మా విశ్వప్రసాద్ సార్ అండ్ వాళ్ళ డాటర్ కీర్తి ప్రసాద్ గారు. ఆ కథ రాసిన నన్ను నమ్మి ఇంత గ్రాండ్గా ఓపెన్ చేసి సినిమాని నడిపిస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్. నిజంగా మీ అందరికీ నేను మీ ఇద్దరికి రుణపడి ఉంటాను సార్. మ్యామ్ వందన మ్యామ్, చాలా సపోర్ట్ చేశారు. ఈ 1 సంవత్సర కాలంలో చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్, చాలా వర్క్స్ జరిగినాయి. వీటిల్లో చాలా హెల్ప్ చేశారు మేడం మీరు. థ్యాంక్ యూ ఫర్ దిస్ కమింగ్ మేడం. అలాగే మొదటగా మన ఆర్టిస్ట్ని స్టార్ట్ చేద్దాం. నరేష్ గారు సార్, ఐ ప్లెజర్ టు వర్క్ విత్ యూ సార్. మీకు ½ an hour మేము టైం అడిగితే 2 గంటల కథ విని, అలాగే మీ అపాయింట్మెంట్లన్నీ వదిలేసి మరీ కథ విని తప్పకుండా చేద్దామని నాకు భరోసా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఆనంది గారు, మీరు ఈ సినిమా కోసం 2-3 సినిమాలు వదులుకున్నారు. మీకు ఆ బాధ ఉండదు అనిపిస్తుంది. ఆ సినిమాలు పోయిన ఆ ఫలం ఈ సినిమా ద్వారా మీకు వస్తుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నానండి. ఈ సినిమాకి చాలామంది యాక్టర్స్ అసలు వాళ్ళ సినిమాలు చాలా డేట్స్ కూడా నాకు అడ్జస్ట్ చేసి ఇస్తున్నారు. నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను, సినిమా తీసిన తర్వాత మాట్లాడతాను. ఈ టెక్నీషియన్స్ అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్, కెమెరా డిఓపి ఆదిత్య నాకు చాలా సపోర్టివ్ ఉన్నారు బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. అంకిత్ బ్రో థ్యాంక్ యూ. కథ విని ఫస్ట్ అప్రిషియేట్ చేశాను నువ్వు. అండ్ శరణ్య ప్రదీప్ థ్యాంక్ యూ. విజయ్ క్యారెక్టర్ చేస్తున్నారు మీరు. సిచ్యువేషన్ చెప్తాను సార్. నేను రెక్కీకి వచ్చినప్పుడు మీ పేరు చెప్పి ఒక ఊర్లో ఒక పర్సన్కి ఫోన్ చేస్తే 15 మంది బయటకు వచ్చేసారు సార్. మా ఊర్లో సినిమా తీయండి, మేము మంచి లొకేషన్ తీసుకెళ్తాం. రకరకాల లొకేషన్ అద్భుతంగా ఉన్నాయి సార్ లొకేషన్స్. ఇక్కడ అంటే వాళ్ళు మా విశ్వసార సినిమా తీస్తున్నారా, అమ్మో మా ఊర్లో తీయండి అని చెప్పి ప్రతి ఒక్కరు సార్ 15 మంది అలా మా వెంట నడిచారు. మీ రాఘవేంద్ర అని, నెక్స్ట్ మీ క్లాస్మేట్ ఆయన పేరు గోపాలకృష్ణ అని చాలా హెల్ప్ చేశారు సార్. థ్యాంక్ యూ. ఇలాగే ఈ ఆదోని ప్రజల ప్రేమ ఈ సినిమా ఆద్యాంతం ఉండాలని కోరుకుంటున్నాను. 31 రోజులు సినిమా ఇక్కడే చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇంకా పెంచడానికి ట్రై చేస్తున్నాము ఒక 35 days వరకు. మాకు ఇలాగే సినిమా షూటింగ్ మొత్తం సహకరిస్తారని, అంతా జనాల మధ్యలోనే షూటింగ్ ఉంటుంది, అన్ని ప్రోగ్రామ్సే, అన్ని నైట్ షూట్లు, డే షూట్లు ఉంటాయి. ఈ విధంగానే మాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరి గురించి మర్చిపోతే క్షమించండి, మిగతా ప్రోగ్రామ్స్లో మాట్లాడదాం.